ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ నివేష ఫ్రమ్ ఆంధ్ర కిచెన్స్. ఈరోజు మనం ములంకాయలు అన్ని ముక్కలు వేసుకొని సాంబార్ చేసుకోబోతున్నాము. దానికోసం మనం ఇక్కడ గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ముక్కల పులుసు చాలా బాగుంటుందండి. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. అందుకని చెప్పి నేను ఈరోజు మునంకాయల సాంబార్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేద్దాం. అలాగే కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేద్దాం. ఈ పోపుని వేగనిద్దాము. ఈ పోపు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఎండుమిరపకాయలు, మిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేగిందండి. కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రమ్ స్టిక్స్, ములంకాడ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ ముక్కలు, టమాటోస్, ఆనియన్స్, బెండకాయ ముక్కలు అండి. ఇవ్వండి బెండకాయ ముక్కలు అన్నీ కూడా. ఇంకా మీ దగ్గర గుమ్మడి ముక్కలు అన్నీ ఉంటే వేసేసుకోండి. సాంబార్కి చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చు. గుమ్మడి, పుల్ల గుమ్మడి, అదే తీపి గుమ్మడి ముక్కలు అలా అన్నమాట. దీన్ని ఒక 3 to 4 minutes పాటు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఈ మాత్రం నిమ్మకాయ అంత పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది చింతపులుసు. ఇప్పుడు ఇవి వేగుతున్న ఈ ముక్కల్లో అయితే నేను ఒక 5 minutes వేయించుకున్నాను. ఈ పులుపు అంతా కూడా ఈ చింతపండు రసం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపులుసు పోసాం కదా, తగినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు తగినంత పసుపు, ఉప్పు వేసుకోవాలి. అదే చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసాం కదండి. ఇంక ఇది ఇలా ఉడకనివ్వాలి. కూడా వెయిట్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికించుకున్న కందిపప్పు తీసుకుని ఇదిగో ఇక్కడ చూడండి, ఒక టేబుల్ స్పూను సాంబార్ మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మన ముక్కలు అయితే ఎంత బాగా ఉడుకుతున్నాయో, నాకైతే అరోమా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం 5 minutes ఉడికిన తర్వాత అప్పుడు మనం కందిపప్పు మిక్సీ చేసుకున్నాం కదా, వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది స్టేజ్లో ఉంది కదండి, ఉడికించుకుని కందిపప్పుని పోసి
ఇప్పుడు మన సాంబార్ అయితే ఫుల్గా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా అంతే, మనకి ఎంతో రుచికరమైన కందిపప్పు ముక్కల పులుసు సాంబార్ రెడీ అయిపోయిందండి. అంతే, ఇంకొక అలా 3 మినిట్స్ పాటు కొత్తిమీరలో ఉన్న అరోమా అంతా కూడా మనకి సాంబార్లో దిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అయిపోయిందండి. థ్యాంక్ యూ. రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మినీ ట్రావెలర్ సంపత్. థ్యాంక్ యూ.